ఆదికాండము 20వ అధ్యాయము 5వ వచనం నుంచి 25వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిననెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను. చదవబడిన వాక్య భాగంలోని సన్నివేశం మీకు తెలియంది కాదు. గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు ఉన్న ప్రాంతంలో అబ్రహాము నివసించినప్పుడు జరిగినటువంటి సన్నివేశం అది. ఆదికాండం 18వ అధ్యాయంలో కొడుకు పుడతాడని వాగ్దానం చేశాడు. 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాలను గూర్చిన సన్నివేశం ప్రస్తావించబడింది, దాని నాశనం. 20వ అధ్యాయంలో ఈ అబీమెలెకు కళ్ళు శారా మీద పడ్డాయి. వింతైన సంగతి ఏంటంటే అప్పటికి శారా వయసు మీకు తెలుసా? దాదాపు 89 సంవత్సరాలు. ఇది మైండ్ పోయే సంగతి. అబ్రహాముకి 99 వస్తే శారాకి 89. ఇద్దరికి 10 ఏళ్ళు తేడా ఉంది వయసు. దాదాపు 65 ఏళ్ల వయసులో ఐగుప్తు రాజైన ఫరో ఆమెను బట్టి ఆకర్షితుడయ్యాడు. సరే, ఆ సన్నివేశం వదిలేద్దాం. 65 ఏళ్ళు అంటే ఏదో అనుకోవచ్చు. కానీ ఇక్కడ అబీమెలెకు శారాను తన ఇంటికి తీసుకొచ్చుకున్నప్పుడు ఆమె వయసు 89 సంవత్సరాలు ఇంచుమించు. ఎందుకంటే 18లోనే మనకు కనపడిద్ది. ఆదికాండం 18లో 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల నేను బిడ్డని కంటానా అని ఆమె అనుకుంది. చూడండి, తెలుసు కదా మీకు, మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో. ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ నుండి 20వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అది జరిగిన విషయం. కాబట్టి ఇక్కడ 89 ఏళ్ల ప్రాయం వచ్చింది ఆమెకి. 89 ఏళ్ల వయసులో శారా సౌందర్యాన్ని గురించి మనం ఇక్కడ అంచనా వేయొచ్చు. అంటే 1 సంవత్సరం తక్కువగా 90 ఏళ్ళు. 90 ఏళ్ల వయసులో ఒక రాజు కళ్ళని ఆకర్షించగలిగేంత సౌందర్యవంతురాలుగా శారా ఉంది. 89 ఏళ్ళు. ఎందుకు ఆమెకు అంత సౌందర్యం వచ్చిందో, అంత ఆకర్షణీయంగా ఆమె ఎందుకు ఉండిందో మీరు ఆలోచించవచ్చు. దేవుడు ఆమెకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే పరిశుద్ధ స్త్రీ అన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అబ్రహాము భార్య అయిన శారాను గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆదికాండంలోనేమో ఆమె రాజకుమారి అంటాడు, పేతురు పత్రికలోనేమో పరిశుద్ధ స్త్రీ అంటాడు. చూడండి ఒకసారి. తన యజమానుని 3వ అధ్యాయం 5వ వచనం. చదువు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. స్వపురుషునికి లోబడుట ఒక అలంకరణ. సాధువైనట్టి మృదువైనట్టి గుణము అనేది ఒక అలంకరణ. అక్కడే చెప్తాడు. ఆ తర్వాత కింద అంటాడు, ఆ ప్రకారము ఏది పరిశుద్ధ స్త్రీలు ప్రవర్తించిన ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు.
ఏమిటి ఆమె సౌందర్యం అంటే ఆమె అంతరంగ సౌందర్యం. ఏమంటే ఎప్పుడైతే హృదయములో సౌందర్యము మనం కలిగి ఉంటామో బాహ్య రూపంలో కూడా ఇతరులకు మనం ఆకర్షణీయంగా కనపడతాం. హృదయ సౌందర్యమే గొప్పది. మొదట సింపుల్గా చెప్పొచ్చు, కొంతమంది చాలా అందంగా ఉంటారు కానీ హృదయం నిండా గర్వం ఉంటుంది. కొంతమంది అందగత్తెల పోటీల్లో గెలవకపోవచ్చు కానీ హృదయంలో సాధువైనట్టి మృదువైనట్టి గుణము అనేటువంటి అక్షయాలంకారం ఉంటుంది. విధేయత, దీన మనసు, లోబడుట అనే బుద్ధి కలిగినటువంటి శుభగుణం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, అందంగా ఉండి గర్విష్టిగా ఉన్న వ్యక్తితో మనం వ్యవహరిస్తామా? కాస్త అందంగా తక్కువ ఉన్నప్పటికీ దీన మనస్సు కలిగిన వారికి మనం ఆకర్షింపబడతామా? దీన మనస్సును మించిన అందం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య అందం రహస్యం కూడా అదే. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అంటాడు. దీన మనస్సు, సాత్వికము, మృదు స్వభావము, అంతకు మించిన అందం ఇంకొకటి లేదు. ఆ బుద్ధి మన దగ్గర ఉంటే అనేక మందికి మనం ఆకర్షణీయంగా అయిపోతాం. అనేక మంది మనల్ని మనతో వ్యవహరించగోరుతారు. అలా కాకుండా హృదయం నిండా గర్వం ఉండి పైకి అందం ఉంటే, గుణము లేని స్త్రీకి ఉన్న అందం పంది ముక్కుననున్న బంగారు కమ్మె వంటిది అన్నాడు. బుద్ధిహీనమైనటువంటి గుణహీనమైనటువంటి వ్యక్తులకు ఉండే అందం పంది ముక్కునున్న బంగారు కమ్మె లాంటిదంట. బంగారు కమ్మె గొప్పదే కానీ ఏం చేద్దాం, పందికుంది అది. అర్థమైందా? అదేదో ఉండాల్సిన దగ్గర ఉంటే బాగానే ఉంటుంది కానీ అది పందికుంది. ఇక బంగారుపు కమ్మె కాదు, బంగారుపు తొడిగేసినా సరే పందే. స్తోత్రం. అవునా? కాబట్టి కొంతమంది అందంగా కనపడాలి, అందంగా కనపడాలి, అందంగా కనపడాలని తపన పడతా ఉంటారు. కొంతమంది అందంగా కనపడినా సరే 10 మంది ఓస్తూ ఉంటారు. అందంగా కనపడ్డా సరే ఓస్తూ ఉంటారు. వాళ్ళ అందాన్ని బట్టే విధిగారు. తెలియనివాడు ఎవరో, తెలియని ఆమె ఎవరో బాగున్నారు అనుకోవటం తప్ప, బుద్ధి బయటపడిందంటే, ఆ పంది స్వభావం బయటపడిందంటే అసహించుకుంటారు, ఏం లైక్ చేయరు. కానీ దీన మనస్సు కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు ఇష్టపడతాడు, మనుషులు కూడా ఇష్టపడతారు. అందుకే సౌందర్య పిపాస కలిగిన వాళ్ళు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి ఎన్ని రకాల తిప్పలు పడ్డా, హృదయంలో సాధువైనట్టి, మృదువైనట్టి గుణము అనే అక్షయాలంకారం లేకపోతే, దీన మనస్సు, విధేయత అనే లక్షణాలు లేకపోతే ఆ తిప్పలన్నీ ఒట్టివే. ఒకవేళ నువ్వు ఏ పార్లర్స్కి వెళ్ళకపోయినా నేను చెప్పినట్టుగా ఈ శుభ లక్షణాలను కానీ నీ హృదయంలో నువ్వు కలిగి ఉంటే ఇంట బయట కూడా నువ్వు ఆకర్షణీయమైన వ్యక్తిగా ఉంటావు. అనేకులు నిన్ను గుర్తించి గౌరవించి సన్మానించే విధంగా నువ్వు ఉంటావు. కాబట్టి హృదయ సౌందర్యం మీదనే మనసు పెట్టండి కానీ భౌతిక సౌందర్యం కాదు. ఇప్పుడు శారమ్మ ఏం రాసింది, ఏం పూసింది, కానీ ఆమె అందం ఎంత ఉందండి? 89 సంవత్సరాల వయసులో. మనమైతే పెద్ద బామ్మగారు ఒళ్ళంతా గందరగోళం అయిపోయి ఉంటుంది బామ్మగారు. అంటే అప్పట్లో చాలా కాలం బతికారుగా అన్నయ్య, అందుకని అట్లా ఉందిలే అంటారేమో. లేదా బతికింది 120. ఈ సన్నివేశం జరిగినాక ఒక 30 ఏళ్ళు బతికింది అంతే, తర్వాత వెళ్ళిపోయింది. కాబట్టి మీరు సందర్భంలో వచ్చింది కాబట్టి చెబుతున్న అంశం అది కాదు. దేని మీద మనసు పెడతారు? పై ఆకర్షణల మీద కాదు, హృదయ అంతరంగ స్వభావం, అంతరంగ సౌందర్యానికి ప్రయారిటీ ఇవ్వండి. అసలు మనుషుల కంటే ముందు దేవునికి మీరు ఆకర్షణీయంగా ఉంటారు. దేవుణ్ణి కూడా అదే అడుగు, హృదయ అంతరంగ సౌందర్యాన్ని నాలో పెంచు తండ్రి. నేను నీకు ఆకర్షణగా కనబడినట్లు దయచేసి నన్ను సిద్ధపరచు. నేను నీ కళ్ళను ఆకర్షించాలి దేవా.
నన్ను అనుగ్రహించు అని నువ్వు ప్రార్థించు. ఆ హృదయ సౌందర్యాన్ని ఆయనే పెంచుతాడు. సరే, ఈ పాయింట్ పక్కన పెట్టేద్దాం. శారమ్మకి 89 సంవత్సరాలు, అబ్రహాంకి ఏమో 99 సంవత్సరాలు. ఈ టైంలో అబీమెలెకు రాజు శారమ్మని తీసుకొని పోయాడు. అబ్రహాం దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చు బహుశా. దేవుడు ఈ అబీమెలెకును దర్శించాడు. మొత్తానికి శారమ్మని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్న కానీ ఆడు పేషెంట్ అయినట్టున్నాడు. ఏదో జరిగింది మొత్తానికి. అక్కడ రాసి ఉంటుంది చూడండి. మూడవ వచనం. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తం నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. దేవునికి స్తోత్రం. అసలు ఏం జరిగింది? 18వ వచనం చూడవచ్చు మీరు, 20:18. ఏలయనగా అబ్రహాం భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ఒక్క శారమ్మని తీసుకెళ్ళి వాడి ఇంట్లో పెట్టుకున్నందుకు, అబీమెలెకు అనే వాడి ఇంట్లో పెట్టుకున్నందుకు, అబీమెలెకు ఇంట ప్రతి గర్భము మూయబడిందంట. అంటే ఏం జరిగిందో మీరు ఊహించుకోండి. అది నేను చెప్పలేను. అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట, ఆ చుట్టుపక్కల అతనికి సంబంధించినటువంటి పురుషులందరూ కూడా అధములైపోయిన పరిస్థితి వచ్చింది. అంటే ఒక వ్యక్తిని బట్టి దేవుడు ఇలా చేస్తాడా? ఎలాగైనా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థమైందా? అవసరమైతే పురుషులుగా పుట్టినా సరే పురుషుల్ని కూడా నపుంసకులుగా చేయగల దమ్మున్న దేవుడు ఆయన. పొరుగువాని భార్యను తెచ్చుకొని ఇంట్లో చేర్చుకున్నందుకు మొత్తం టోటల్ గర్భాలన్నీ మూయబడ్డాయట. ప్రియులారా, నాకు తెలిసి అబీమెలెకు పేషెంట్ అయి ఉండొచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది దేవా, నా పరిస్థితి ఏంటంటే దేవుడు దర్శించాడు. నా దాసుని భార్యను తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు, ఇక జాగ్రత్తగా వినండి. ఆమె నిమిత్తం ఇప్పుడు ఈ పరిస్థితి నీకు వచ్చింది, నీ ఇంటి వారికి వచ్చింది అని దేవుడు మాట్లాడతాడు. ఆమె విషయమై నువ్వు చచ్చిన వాడవు సుమా అంటాడు. అంటే ఏంది? సస్తావురా, నువ్వు చంపేస్తాను నిన్న. అతను అన్నాడు, దేవా ఇది న్యాయమా? తెచ్చైతే ఇంట్లో పెట్టుకున్నాను కానీ ఆమెను ముట్టనైనా ముట్టలేదు నేను. అయినా నాకు అర్థం కాదు, ఇదేమి నీతి? ఇట్లాంటోళ్ళు నీ భక్తులేంది? ఆయన ఏం చెప్పాడు? నా చెల్లెలని చెప్పాడు. ఆయన అబద్ధం ఆడాడు. ఆమె అన్న నిజం చెప్పాలి కదా. ఆమె ఏమంది? నా అన్న అంది. వాళ్ళిద్దరు నిజంగా అన్నా చెల్లెళ్ళేమో అని చెప్పని మరి చెల్లెల్ని తీసుకొచ్చుకున్నా. అన్న సంతోషపడతాడు. నా అంతఃపురంలో ఒక రాణి అవుతుంది చెల్లెలు అంటే అన్నకు ఆనందమే కదా అని ఆనందపడతాడని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను నేను. కానీ నేను ఆమెను ముట్టలేదయ్యా, భద్రంగా ఉంది. అంటే దేవుడు అన్నాడు, యథార్థ హృదయంతో నేను దీన్ని చేశాను దేవా, నాకు తెలియక చేశాను, తేడా పడ్డానయ్యా అని అబీమెలెకు రాజు అంటే, అవును యథార్థ హృదయముతో నీవు దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు ఆమెను ముట్టకుండా నేనే నిన్ను అడ్డగించాను అన్నాడు. అంటే శారమ్మని తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టుకున్నాడు కానీ ఆమె గురించిన ఆలోచనే ఆయనకు లేకుండా చేశాడు. ఎప్పుడో తర్వాత చూద్దామని ఆమె సంగతి అనుకునేటట్టు చేశాడు. ముట్టనీయలేదు, ముట్టనీయకుండా అడ్డగించాడు. అంటే ఏం చేశాడో ఊహించండి. మొత్తానికి అబీమెలెకు రాజును పడగొట్టి ఉండొచ్చు. నేను అడ్డగించాను అన్నాడు. దేవుడు మన విషయములో ఏమై ఉన్నాడు, ఎలాంటి వాడై ఉన్నాడు అనే విషయాలను వెతుక్కుంటే ఇక్కడ ఒక సందేశం బయలుపడుతుంది. ఏంటంటే ఆయన అడ్డగించే దేవుడుగా మన మధ్య ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన అడ్డగించే దేవుడు. నిజమే, అబీమెలెకు రాజును కానీ దేవుడు అడ్డగించకపోతే శారమ్మని వాడు ఏం చేసేవాడు? ఇక్కడ శారా పవిత్రత కాపాడాలి. ఎందుకంటే శారా మీద దేవుని ప్రణాళిక ఉంది. శారా అబ్రహాము ఇద్దరి ద్వారా ఇస్సాకు రావాల్సి ఉంది. తన దాసుణ్ణి తన దాసురాలిని ఇద్దరిని కూడా కాపాడుకునే విషయంలో దేవుడు ఎంత కేర్గా ఉన్నాడంటే, కట్టుకున్న భర్త అప్పచెప్పేశాడు. ఏం చేస్తాడు? బలహీనుడు వాడేమో, గెరారు రాజు, ఆ దేశపు రాజు వాడు.
రాజు వచ్చి పైన పడి మరి దాడి చేసి మరి మొత్తం మట్టి కలిపేస్తాడు కదా, ప్రమాదం కదా వాడితో పెట్టుకుంటే. గనుక అబ్రహాం వెనక్కి తగ్గాడు. వాడు వచ్చి అబ్రహాం భార్యను తీసుకొని పోయాడు. ఇప్పుడు ఏం చేయాలా? భర్త ఉండి కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు మనం చేయదగ్గ విషయం ఏదన్నా ఉంటే మనం ఫైట్ చేస్తాం, పోరాడతాం, మన తిప్పలు పడతాం. మన శక్తికి మించినప్పుడు ఏం చేస్తాం? ఇక దేవుడేగా దిక్కు. అయితే అబ్రహాంకు ఫస్ట్ నుంచి తెలిసిన విషయం ఏంటంటే, ఏదన్నా బెడిసి కొట్టిందంటే ఇక ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోయి దేవుని పాదాలు పట్టుకుని అలవాటు అబ్రహాముకుంది. నన్ను పిలిచావు, నన్ను నడిపించావు, ఇంతకాలం తోడై ఉన్నావు, ఇప్పుడు ఈ దుర్మార్గుడు వచ్చి నా భార్యను తీసుకొని పోయాడు. నేనా వాని మీద పోరాడి నా భార్యను తెచ్చుకోలేను, ఎందుకంటే నేను బలహీనుణ్ణి. దేవా ఇప్పుడు ఆమె సంగతి ఏంటి అని దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చు. దేవుడు గదిలాడు. మనుషులుగా మన చేతనైనంత మట్టుకు మనం పోరాడవచ్చు. ఒకవేళ మనకు అలవిగాని పరిస్థితి ఏదన్నా వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని దేవుని వైపు చేతులు జాపొచ్చు. దేవా నా శక్తికి లోనైనటువంటి విషయం అయితే నేను తిప్పలబడతాను. ఇది నా శక్తికి మించిన కార్యము, ఇక నువ్వు గదలాల్సిందే. బిడ్డ గుర్తుపెట్టుకో, అది రోగమైనా, అప్పైనా, సమస్య అయినా, ఆత్మీయ ఇబ్బంది అయినా, ఆత్మీయ జీవితంలో ఏ విషయమైనా నీకు చేతనైనంత మట్టుకు నువ్వు పోరాడతావు. ఒకవేళ నీకు చేతగాల, నీ వల్ల గాల, అది నీ శక్తికి మించింది అయితే తప్పకుండా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళేసి దేవుణ్ణి ఆశ్రయించవచ్చు. ఆయన గదులుతాడు నీ పక్షాన. నీ శక్తికి మించిందైనా నువ్వే తిప్పలబడద్దు. నీ శక్తికి మించిందైనా సరే దాన్ని ముందేసుకొని నువ్వే ఫీట్లు చేయొద్దు. చూడు నీకు అలివైద్దా కాదో చూడు. అలివి కాదు, అర్థమైందా నీకు? అయితే వెళ్ళి మోకాళ్ళే. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగినవాడు. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా, ఇదిగో నసుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా, ఇదిగో నసుతుల సింహాసనం కృపామయుడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాముని తండ్రి ఇంటి నుండి పిలిచింది ఎవరు? నోరు తెరిచి చెప్పండి, దేవుడు. అవునా? సౌలు బర్నబాల్ని తన పరిచర్య కొరకు పిలిచింది ఎవరు? దేవుడు. ఇంకా చాలామందిని పిలిచాడు. మిథ్యాన్లో ఉన్నటువంటి మోషేను దర్శించి ఐగుప్తుకు పంపేదానికి పిలిచింది ఎవరు? రైట్. లోకములోనూ పాపములోనూ మ్రగ్గిపోతున్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచింది ఎవరు? నిన్ను పిలిచాడా? పిలుపులు రెండు రకాలు. ఒకటి లోకంలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుపు, ఆ వెలుగులోకి వచ్చిన నిన్ను తన పరిచర్యలోనికి పిలుపు. రెండు పిలుపులు. మళ్ళీ చెప్తున్నాను, చీకటి లోకం అనే పాపపు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు కలిగిన సంఘములోనికి పిలుపు, సంఘములోనికి చేర్చబడి కొంచెం ఆత్మీయ బలాభివృద్ధి పొందిన తర్వాత తన పరిచర్య కొరకైన పిలుపు. రెండు పిలుపులు. అబ్రహామును పిలిచిన దేవుడే, సౌలును పిలిచిన దేవుడే, యాకోబును పిలిచిన దేవుడే, మోషేను పిలిచిన దేవుడే, నూతన నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా నిన్ను నన్ను కూడా పిలిచాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నని పిలుపు మనకే.
ఆ పిలుపును బట్టే వచ్చాం సంఘంలోకి. అంతవరకు ఓ పిలుపు అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ సంఘంలోకి వచ్చిన మనల్ని రెండో పిలుపు పిలుస్తాడు. రా, నీవు నా సేవ చేయాలి అని. కొంతమందికి ఆ పిలుపు స్పష్టం, కొంతమందికి అర్థం కాదు. మీలో ఎవరికైనా దేవుని ప్రత్యేకమైన పిలుపు ఉంటే నువ్వు ఎందులోనూ నిలబడలేవు. నువ్వు ఎందులోనూ నిలబడలేవు. ఏది నీకు దొరకదు. ఏదో బతుకుతుంటావు కానీ శూన్యమే. మళ్ళీ ఆకలి ఉండనీయుడు, ఆహారం పెడతాడు. సావనీయుడు, బతకనిస్తాడు. కానీ రావాల నువ్వు పిలుపులోకి, ఆయన పిలుపుకు లోబడిన దాకా, ఆయన చెప్పినటువంటి ఆ చిత్తం నెరవేర్చిన దాకా. ఎందుకంటే నీ హృదయంలో ఆశ ఉంది దేవుని కోసం బతకాలని. కానీ ఈ ఐహిక విచారాలు అనేవి నిన్ను ఒత్తేస్తున్నాయి కనుక దేవుడు అంటాడు, వాటిని వదిలేసే, రా, నేను నిన్ను వాడుకోవాలదా అంటాడు. ఆయన పిలుపుకు నీవు నేను మనం లోబడాలి. కొంతమంది అన్న నేను ఏదన్నా చేయని, నాకు ఏది సఫలం కావట్లేదన్నా, అందినట్టే అందుతుంది పోతుందని బాధపడతాం. నేను అంటాను, ఒకవేళ దేవుడు ఏదన్నా పిలుస్తున్నాడేమో చూసుకో. నీ పట్ల దేవుని ఏర్పాటు ప్రత్యేకంగా ఉండి, దేవుని ప్రణాళిక ప్రత్యేకంగా ఉండి, దేవుని పిలుపు ప్రత్యేకంగా ఉంటే నీకు అందదురా బాబు. అందనివ్వడు. నాకు అందనీలా, అది విషయం. నీ ఏదన్నా చేయని రెడీగా ఉంటుంది దరిద్రం ఎదురుగా. ఏదన్నా చేయని అదే పని ఇంకొకటి చేస్తే వాడికి లాభం, మళ్ళీ అది నేను చేస్తే నష్టం. చివరి ఆఖరికి ఒకటి మంచి దొరికింది అనుకుంటే అది ఇచ్చి దానిలో సమృద్ధినిచ్చి పిలిచాడు, దా వదిలేసిరా అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలుపు, దేవుని పిలుపు రెండు రకాలు. ఒకటి లోకములో నుండి సంఘములోనికి, సంఘములో నుండి సేవలోనికి. సేవలోనికి నిన్ను నన్ను పిలుచుకున్నప్పుడు దేవుడు మరి దేని మీదకి నిన్ను పోనీయడు, ఎందులోనూ నిలవనీయడు. ఇది నా జీవిత అనుభవంలో నేను ఎరిగింది, నేను చెప్తున్నా. ఇది నా పర్సనల్. ఒకవేళ ఇలాంటి అనుభవాలు నీకు కూడా ఎదురవుతుంటే చూసి కొంచెం వివేచించు. ఒకవేళ దేవుడు పిలుస్తుంటే నువ్వు వినట్లేదేమో, అందుకే ఏది చేయకుండా ఆయన నిన్ను అడ్డగిస్తున్నాడు. నా చదువుని కొనసాగనీలా, నేను చేసే వర్క్ని కొనసాగనీలా, వ్యాపారాన్ని కొనసాగనీలా, దేన్ని కొనసాగనీలా, అన్నిట్లో అడ్డొచ్చాడు. ఎందుకయ్యా నువ్వు ఎందులోనూ నన్ను నిలబడి ఎట్లా ఎక్కడెక్కడ వాళ్ళంతా బాగా బతుకుతున్నారు, నాకేంది ప్రభు ఈ కర్మ? దేవుడిని ఎరిగిన తర్వాత కూడా అప్పుడు దేవుడు తెలియజేసింది ఏంటంటే, నీవు నా పని చేయాలి, రా, నేను నిన్ను వాడుకుంటాను, నేనే నిన్ను పోషించుకుంటుందా. ఎందులోనూ స్థిరపడలేని నేను, ఎందులోనూ ఏది సాధించలేని నేను దేవుని పనిలో ఫలించడానికి దేవుడే కృప చూపాడు. ఎందుకు ఇవన్నీ కొనసాగనీయలేదు అంటే, ఇందులో ఏ ఒక్కదానిలో నేను ఫిక్స్ అయిపోయినా ఈ పని నా వల్ల జరిగేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, చదువు కంటిన్యూ అయిందనుకో, ఏ జాబో సంపాదించుకొని ఒక ఉద్యోగస్తుడిలాగా నా యాత్ర ముగిసేది. ఏ వ్యాపారంలోనో ఏ పనిలోనో నేను స్థిరపడిపోయినట్టయితే అందులోనే నా బతుకు తెల్లారేది ఒక కుటుంబానికి చెందిన వాడిగా, ఒక చిన్న కుటుంబానికి నాయకుడిగా. కానీ ఆయన ప్రణాళిక వేరుగా ఉంది, ఆయన ఉద్దేశం వేరుగా ఉంది. ఆత్మల రక్షణ కొరకు దేవుని యొక్క పిలుపు, ఏర్పాటు నా మీద ఉంది. ఆయన కృప, ఆయనకే మహిమ కలుగును కాక. నేను తగినోడిని కాదు, కానీ నేను యోగ్యుని అనుకోవట్లేదు, కానీ కృప, నా గుండెల్లో ఉన్న ఆశ నా దేవుడు చూశాడు, కృప ఇచ్చాడు, పిలిచాడు, ఆయన వాడుకుంటున్నాడు. యేసు నామములో ఆమేన్. వాడుకుంటాడు. ఆ విధమైనటువంటి ఏర్పాట్లో ఒకవేళ నువ్వు నేను మనం ఉన్నప్పుడు, ఆ ఏర్పాటు ఒకవేళ నీ మీద, సోదరుడా నీ మీద ఒకవేళ ఉందనుకో, ఖచ్చితంగా దేనిలో కూడా నిన్ను నిలవనీయడు. దానిలో నుంచి నువ్వు రావాల్సిందే ఆయన రెక్కల కిందకి. ఆ ఏర్పాట్లో, ఆ పిలుపులో అబ్రహామును పిలిచాడు. భూలోకములోని సకల వంశములు ఆయన ద్వారా ఆశీర్వదించబడినట్లు అబ్రహామును పిలిచాడు. పిలిచినప్పుడు, ఆయన అడ్డగిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు, ఎందుకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, ఏది సెట్ అవ్వట్లేదు, ఏమిటి కారణం అని అంత గందరగోళం అయిపోతూ ఉంటారు. దానికి కారణం నేను చెప్తున్నా. ఒకవేళ ఏర్పాటు, పిలుపు నీ మీద ఉంటే ఖచ్చితంగా
దేవుడు అడ్డగించే అవకాశం ఉంది, ఎందులోనూ నువ్వు నిలబడకుండా. దాన్ని గుర్తుపట్టి దేవుని ముందు కూర్చోను. దేవా, ఏంటి నీ ప్రణాళిక, ఏంటి నీ ఉద్దేశం ఏంటి, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు, నాకు బయలుపరచు. ఒకవేళ నా పట్ల నీ చిత్తము యొక్క ఏర్పాటు ఉంటే తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తాను. ఆ బలం నాకు ఇవ్వమని నువ్వు దేవుని ముందు కూర్చో, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆ పిలుపుకు నువ్వు లోబడి అడుగులు ముందుకు వేస్తే, ఆ పిలుపుకు లోబడి అడుగులు నువ్వు ముందుకేస్తే, నువ్వు గమ్యం చేరేంత వరకు ఆయనే నీకు తోడై ఉండి నడిపిస్తాడు. నాకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. అబ్రహాం విషయంలో అదే జరిగింది. అబ్రహాం చేసింది ఒక్కటే, దేవుడు పిలిచాడు, అబ్రహాము విధేయత చూపాడు. స్టార్టింగ్లో మెసొపొతామియా నుంచి హారాన్ వరకు వచ్చి ఆగాడు. తర్వాత మళ్ళా దర్శించాడు. ఏమయ్యా, నిన్ను నేను చూపించే దేశానికి బొమ్మంటే ఏడేసావేంది బ్రేక్ అన్నాడు. ఆ ముసలివాడైన తండ్రి, నేను వెళ్ళలేని పరిస్థితి ప్రభు, అర్థం చేసుకో అంటే, అర్థం చేసుకుంటానని తండ్రిని పిలిచాడు. ఏ ఊరి పేరు చెప్పాడు, ఆయన లేపేశాడు. ఇక గదులు అన్నాడు. కొన్నిసార్లు మనల్ని దేవుడు ఏం చేయబోతున్నాడో, మనల్ని ఎలా చేయబోతున్నాడో, మనల్ని ఏ మెట్టుకు తీసుకెళ్ళబోతున్నాడో మనకు అర్థం కాదు. మనం మొరాయిస్తాం, మనం అడ్డగిస్తాం. అయితే దేవుడు జోక్యం చేసుకొని కొన్ని ప్రతికూలతలు రప్పించైనా సరే మనల్ని తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ దారులు వెతుక్కుంటూ ఉంటాం, దేవుడు అడ్డుపడతా ఉంటాడు. అబ్రహాము గొప్పతనం ఏంటంటే, దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు లోబడ్డాడు. ఇప్పుడు అడుగడుగునా దేవుడే ఎంటర్ అవుతాడు. గమనించండి మీరు. ఎందుకంటే మీరందరూ చెప్పాలి, పిలిచినవాడు, మళ్ళీ చెప్పండి, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిల తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతి చెందకు. దేవునికి మహిమ. హల్లెలూయా. లోకములో నుండి మనల్ని ఆశ్చర్యకరమైన తన సహవాసంలోనికి, సంఘములోనికి, వెలుగులోనికి పిలిచిన దేవుడు, అందులో నుండి దేవుని పనిలోనికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నా బిడ్డని నేనే కదా పిలిచాను. ఇప్పుడు పోరాటంలో పడ్డది నా కుమార్తె, పోరాటంలో పడ్డాడు నా కుమారుడు. నేను తోడుగా లేకపోతే శత్రువు చేతిలో చిత్తయిపోతాడని అనుక్షణం నీడవలే వెంటాడుతాడు. చాలా సంగతులు నీ మీదికి రాకుండా ఆయనే అడ్డగిస్తాడు. ఆయనే ప్రాకారమై ఉంటాడు. నీకు తెలీదా సంగతి? ఆయన అద్భుతమైన ప్రాకారం నీకుంది. ఏం పిలిపోయి ఏం ఏర్పాటు అన్న సరే, పిలిచాడని వచ్చాను, నన్ను వాడుకోవట్లేదు కన్నా అని కొంతమంది ఏడుస్తూ ఉంటారు. సేవలోకి వచ్చిన వాళ్ళు, పరిచర్యకు వచ్చిన వాళ్ళు, నేను ఇక్కడే అయిపోయాను, ఇంకా నేను ఎక్కువ చాలా వాడబడాలనుకున్నాను, ఏదో సాధించాలనుకున్నాను, ఎంతో చేయాలనుకున్నాను, మరి నన్ను వాడుకోవట్లేదు కన్నా దేవుడు అని బాధపడే వాళ్ళు ఉన్నారు. దానికి కూడా సమాధానం చెప్తా. ఇప్పుడు కొంతమంది హృదయాలలో ఉండే ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటి సమాధానం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. నన్ను వాడుకోవట్లేదు దేవుడు, ఏదో కొంచెం అరాకొరా చేసి అక్కడే ఆగిపోయాను, పరిచర్యకు వచ్చి ఇక్కడే ఆగిపోయాను, ఓ పరిచారకుడిగా పరిచారకురాలిగా మాత్రమే మిగిలిపోయాను, నేనేదో సేవ చేద్దాం అనుకున్నా, కాపర్ని అవుదాం అనుకున్నా, సువార్థికుడిని అవుదాం అనుకున్నా, అనేక ప్రాంతాలు ఉజ్జీవం చూడాలనుకున్నా, ఏది నా వల్ల జరగట్లేదు, ఏందో నేను ఇక్కడే ఆగిపోయానంటే 2 కారణాలను బట్టి నువ్వు మంచిగా, క్రమంగా, దీవెనకరంగా, హృదయ ఆశ కలిగి దేవుని కొరకు బ్రతకగోరినా, నువ్వు ఒకవేళ ముందుకెళ్ళలేక అక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఆగిపోయావంటే 2 కారణాలు. 1, దేవుడు తన పని నీ ద్వారా బలంగా జరిగించడానికి ఇంకా సమయం ఉండి ఉండవచ్చు. ఆ సమయం కూడా ఎందుకంటే నీ ద్వారా గొప్ప పని జరగటానికి ముందు నిన్ను సిద్ధపరుచుకుంటుండొచ్చు దేవుడు.
నీ ద్వారా ఒక గొప్ప పని జరగాలంటే దేవుడు ముందు నిన్ను సిద్ధపరచుకోవాలి. నిన్ను సిద్ధపరచుకోకుండా ఒక గొప్ప పని నీకు అప్పజెప్పడు దేవుడు. ఇది దేవుని పద్ధతి. ఒక గొప్ప పని నీకు అప్పజెప్పాలంటే దానికి అనుగుణ్యంగా ముందు ఆయన నిన్ను రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప పని నీ ద్వారా ఆయన చేయిస్తాడు. సో దానికి టైం ఉండొచ్చు ఒకటి, లేదా నీ మీద ఏర్పాటు ఆ విషయంలో అంతవరకే అవి కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక సండే స్కూల్ టీచర్. ఆయన జీవితం అంతా అంతే గతించిపోయింది. విచిత్రం ఏంటంటే, ఒక వ్యక్తిని సిద్ధపరచడం కోసం ఆయన్ను వాడుకున్నాడు దేవుడు. ఒక వ్యక్తిని సిద్ధపరచడం కోసం ఈ ఎడ్వర్డ్ అనేటువంటి దైవజనుడిని వాడుకున్నాడు దేవుడు. ఇంకా ఆయన చేసిన పరిచర్య మిగిలింది ఏది గుర్తింపబడలేదు. ఒక 12 ఏళ్ల చిన్నోడిని రెడీ చేసింది ఒక్కటే గుర్తింపబడింది. 12 ఏళ్ల చిన్నోడిని రెడీ చేశాడు. ఆ 12 ఏళ్ల చిన్నోడు ఒక షాపులో పనిచేస్తుంటే అక్కడ ఇతను వెళ్ళి అతనికి సువార్త చెప్పి అతన్ని రక్షణలోకి నడిపిస్తాడు, ఆ 12 ఏళ్ల అబ్బాయిని. ఆ తరువాత జరగాల్సిన పరిచర్య అంతా 12 ఏళ్ల అబ్బాయితో జరిగింది. దాదాపు 1 కోటి మంది ప్రజలకు సువార్తను పరిచయం చేశాడు ఆయన. దాదాపు 1 కోటి మంది ప్రజలకు దేవుని యేసుని పరిచయం చేశాడు ఆయన. ఆయన డిఎల్ మూడీ. డిఎల్ మూడీ ద్వారా అంతమందిని ప్రభావితం చేయటం దేవుని ఏర్పాటు అయితే, ఎడ్వర్డ్ ద్వారా డిఎల్ మూడీని పట్టుకోవటం ఒక ప్రణాళిక. ఏమైనా అర్థమైందా మీకు? ఇక్కడ ఎడ్వర్డ్ వర్క్ ఏంటి? డిఎల్ మూడీని సిద్ధపరచడమే. ఆయన సిద్ధపరచబడిన తర్వాత జరగాల్సిన పని అంతా ఆయన ద్వారా దేవుడు జరిగించాడు. అది చూడండి, ఒకరికొకళ్ళు ఎవరెవరిని ప్రభావితం చేశారో చూడండి. ఎడ్వర్డ్ గారేమో మూడీ గారిని, డిఎల్ మూడీ గారిని ప్రభావితం చేస్తే ఆయనేమో మేయర్ని, తర్వాత చాప్మెన్, తర్వాత బిల్లీ సండే, తర్వాత చివరికి బిల్లీ గ్రహం దగ్గరకు వచ్చి ఆగింది. ఒకళ్ళనొకళ్ళు ఇక్కడ వచ్చి అంటాడు, క్వశ్చన్ మార్క్ వేసి, మరి నీ సంగతి ఏందంటాడు. వరుసగా ఒకళ్ళనొకళ్ళు అంటే ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరిని ప్రభావితం చేశాడు దేవుడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ నీ మీద ఉన్న ఏర్పాటు నెరవేర్చడానికి దేవునికి ఇంకా సమయం అవసరమై ఉన్నదేమో, నువ్వు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఆ సమయము వచ్చిన నాడు తప్పకుండా దేవుడు నిన్ను లైన్లో తీసుకొచ్చి వాడుకుంటాడు ఆయన. ఇది మొదటి సంగతి అయితే. రెండవది, ఒకవేళ నీకు ఇచ్చిన పరిచర్య, నేను ఇంతవరకే ఆగిపోయాను, ఈ కొంచెంలోనే ఆగిపోయాను, ఇంకా ముందుకెళ్ళలేకపోయాననే దిగులు నీకుంటే, ఆ కొంచెంలో నుండే శ్రేష్టమైన వాటిని దేవుడు తీసుకొచ్చి నీ ద్వారా పనిని నెరవేరుస్తాడు. నీకు ఇచ్చే బహుమానం నీకు ఇస్తాడు. పిలిచిన వాడు, మళ్ళీ చెప్పు, ఇంకోసారి చెప్పు, పిలిచిన వాడు నమ్మదగిన. కాబట్టి ఇక్కడ ఉన్నాళ్ళైనా, లైవ్లో వీక్షించే వాళ్ళైనా అందరూ గుర్తించండి, ఒకవేళ దేవుడు నన్ను పిలిచాడు కానీ వాడుకోవట్లేదు అనే చింత నీకొద్దు. ఒకవేళ సమయం ఉండిందేమో, లేకపోతే నీ ద్వారా జరిగిస్తున్న చిన్న చిన్న పనుల ద్వారానే దేవుడు అందులో నుంచి గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడేమో, అందులో నుంచి గొప్ప వ్యక్తులు లేపబోతున్నాడేమో. ఆమెన్. అటు దిగులు పడదు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకుంటే చాలు, పిలిచినవాడు రైట్. అబ్రహాముని పిలిచాడు, అబ్రహాము దేవుని మాట నమ్మి వచ్చాడు. మనల్ని నమ్మి ఒకళ్ళు వస్తేనే మనం వాళ్ళకి అన్యాయం చేయడానికి ఇష్టపడం. అలాంటిది దేవుడిని నమ్మి ఒకడు అడుగు ముందుకు వేసినప్పుడు దేవుడు ఎలా అన్యాయం చేస్తాడండి? అందుకని అబీమెలెకును అడ్డగించాడు. అబ్రహాముకు వల్లైనంత వరకు చూశాడు, వల్ల కాలేదు, దేవుని పాదాలు పట్టుకున్నాడు. వెంటనే దేవుడు దర్శించి అబీమెలెకును అడ్డగించాడు. క్లియర్గా రాసుంది, నేను నిన్ను అడ్డగించి తిని అనే మాట. ఒకవేళ దేవుడు అడ్డగించకపోతే పరిస్థితులన్నీ ఇంకో రకంగా అయిపోయాయి. ఇక్కడ అబ్రహాం లైఫ్లోనే కాదండి, అబ్రహాం ఒక్కడే కాదు పిలవబడింది. ఈరోజు నువ్వు నేను మనం కూడా పిలవబడ్డాం. పాపము చేయకుండా, దేవునికి విరోధంగా పాపం చేసి నాశనం కాకుండా అబీమెలెకును అడ్డగించాడు. ఎందుకంటే వాడికి తెలియదు విషయం. అందుకే కృపగల దేవుడు వాడిని కూడా కరుణించి, ఎవరై సోదరుడా నీకు తెలియదురా, చస్తావు నువ్వు ఆ పని చేసావంటేనే అడ్డగించాడు. తన దాసుని భార్య పాడవకుండా ఆమె విషయంలో, తన దాసుని విషయంలో అవతల వ్యక్తిని అడ్డగించాడు. అండ్ వాడు కూడా నాశనం కాకుండా అడ్డగించాడు. ఇద్దరికి మేలు కలిగినట్లు దేవుడు అడ్డగించాడు.
ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, శత్రువు బారిన లేకపోతే నిన్ను ఇబ్బంది పెట్టే వారి బారిన పడకుండా దేవుడు నిన్ను సేవ్ చేస్తూ ఉండొచ్చు, ఆయన వాళ్ళని అడ్డగిస్తూ ఉండొచ్చు. ఇప్పటికి చాలాసార్లు నీ విషయంలో అడ్డగించాడు ఆయన. నీకు దుర్మార్గం జరగకుండా, నీకు అన్యాయం జరగకుండా, నీకు ద్రోహం జరగకుండా, అది నీ పిల్లల విషయంలో కావచ్చు, నీ విషయంలో కావచ్చు, నీ యజమానుడి విషయంలో కావచ్చు, యజమానురాల విషయంలో కావచ్చు, దేవుడు చాలా విషయాల్లో చాలాసార్లు నిన్ను అడ్డగించి ఉండొచ్చు, నీ వారిని అడ్డగించి ఉండొచ్చు, లేదా వాళ్ళ మీదకి వచ్చేటువంటి ఉపద్రవాలను అడ్డగించి ఉండొచ్చు. ఎంతమంది ఒప్పుకుంటారు? నా విషయంలో అయితే చాలాసార్లు మరణాన్ని అడ్డగించాడు, రోగాన్ని అడ్డగించాడు, సమస్యలను అడ్డగించాడు, శత్రువులను అడ్డగించాడు అన్న నేను ఎరుగుదును అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఆయన అడ్డుపడకపోతే, ఆయన అడ్డగించకపోతే నీ చరిత్ర నా చరిత్ర ఎప్పుడో. కాబట్టి మన విషయంలో దుర్మార్గత జరగకుండా దేవుడు అడ్డగించువాడై ఉన్నాడు. ఇక్కడే 2 పాఠాలు ఉన్నాయి. రెండవది, చాలాసార్లు దేవునికి విరోధమైన పాపము చేయకుండా మనల్ని ఆయన అడ్డగిస్తూ ఉంటాడు. దుష్టత్వము, దుర్మార్గత మన మీద జరగకుండా అడ్డగించే దేవుడు మన ద్వారా దుష్టత్వం జరగకుండా కూడా అడ్డుపడతా ఉంటాడు. ఇది రెండవ సంగతి. నిజంగా ఒక్కోసారి ఆయన ప్రేమ దలుచుకున్నప్పుడు, ఆయన అడ్డగింపులు దలుచుకున్నప్పుడు, నిజంగా నువ్వు అడ్డగించటం అనేది ఎంత మంచిదో ప్రభువా, నువ్వు అడ్డగించకపోతే ఏమైపోతానో, ఏమైపోయేదాన్నో, ఏమైపోయేవాడినో అనుకొని ఏడవాల్సి వచ్చింది. మనం దేవుడు తన పని చేయునట్లు ఏది మనకు దొరకకుండా అడ్డగించాడు. అది మేలా కీడా. ఒకవేళ ఏది అడ్డగించకుండా ఏదో ఒకటి నాకు దొరికేటట్టు చేసినట్టయితే నేను అడ్రస్ కూడా ఉండేవాడిని కాదు. మీకెవరికి కూడా నేను తెలిసేవాడిని. షాలేం రాజు అనేవాడు ఎవరికి తెలిసేవాడు కాదు. ఈరోజు నేను మీకు పరిచయం అయ్యాను అంటే నా దారులన్నీ దేవుడు అడ్డగించి ఈ దారిలో నన్ను నిలబెట్టడమే దీనికి కారణం. ఈరోజు నువ్వు ఫీల్ అవుతుంటావు, ఏడుస్తుంటావు, దుఃఖపడుతుంటావు, బాధపడుతుంటావు, అందరికి అన్ని దారులు ఓపెన్ అవుతున్నాయి, నాకేంది నాయన అన్నీ మూసేసి కూర్చున్నావు, ఏనన్నే బతకని తలుచుకోలేదా, సావగొట్టాలనుకున్నావా, చుట్టూ శూన్యం పెట్టేశావేంటి, ఏంటైనా నా పరిస్థితి అని నువ్వు అంటే దేవుని సమాధానం, అవును, నువ్వు నేనన్న దారిలోనికి వచ్చిన దాకా నీకు ఏ దారి దొరకదురా, నా కుమారి దొరకదు, నా కుమారుడా దొరకదు. నువ్వు నా దారిలోకి రావాలి, నా పిలుపులోకి రావాలి, నా ఏర్పాటులోకి రావాలి, నువ్వు లోబడాలి. ఇది న్యాయం కాదు ప్రభువా అని మనం అనకూడదు. ఎందుకంటే మనం కాళ్ళ ముందు జీవితాన్నే చూస్తాం, ఆయన మన భవిష్యత్తు చూస్తాడు. ఓకే, పిలుపునకు లోబడినట్లు మనల్ని దేవుడు అడ్డగించడం మంచిదా కాదా? మనకి ఏ దారి దొరకకుండా చేయడం మంచిదా కాదా? ఒకవేళ అది అలా చేయకపోతే, ఏదో ఒక దారి దొరికితే అందులో మనం ఫిక్స్ అయిపోతే ఈ గొప్ప ధన్యత మనం పోగొట్టుకుంటాం. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు, పరిశుద్ధులతో నిలిచే భాగ్యమిచ్చినావు. దూతల కందని నీ దివ్యమైన సేవను, దూతల కందని నీ దివ్యమైన సేవను, దుమ్ము ధూళినైన నన్ను చేయనిచ్చినావు. ఎందుకింత ప్రేమ చూపావు నా యేసయ్యా, ఎంత మంచి ప్రేమ చూపావు, ఎందుకింత ప్రేమ చూపావు. ఈ పాటే ఉండేది కాదు. నా చదువు కంటిన్యూ అయినట్టయితే, నేను ఏదన్నా ఉద్యోగస్తుడైనట్టయితే ఈ పాట ఉండేది కాదు. నా పను వ్యాపారమో కంటిన్యూ అయినట్టయితే ఈ పాట ఉండేది కాదు. అన్ని అడ్డగించి శూన్యం చేసి ఆయన వైపుకు ఆకర్షించినందున ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా అని పాడుకుంటున్నాం. దేవునికి మహిమ, దేవునికి మహిమ. లేకపోతే ఈ పాటలు ఉండేయా? అప్పుడేమో ఏడుచుకున్నా, దేవుడి మీద ఏడవని రోజు లేదు, కూర్చొని నన్ను చంపేయచ్చుగా అని కూడా అడిగా.
నాలంటాడు వాడు, బతకటం అవసరమా? నా ప్రాణం తీసుకొని ఆయన నా అంతటా నేను చేస్తే నరకానికి పోతా ఆత్మహత్య చేసుకుంటే, అందుకే నువ్వే ఏదో ఒక వంక పెట్టి లేపేసాయి అని కూడా ప్రార్థించాను. మీకు తెలుసా? ఒకసారి కాదు, చాలాసార్లు. దేవుడి కృప, ఆ ప్రార్థన మాత్రం వినలా. విన్నట్టయితే అప్పుడు పోయేవాడిని. వినలా. కొన్ని ప్రార్థనలు దేవుడు వినకపోవటమే మంచిది మనకి. అప్పుడున్న బాధను బట్టి అలా అడిగా. దేవుని మహాకృప, దేవుడి కార్యం చేశాడు. కాబట్టి ఇప్పుడు 3 విధములైన అడ్డగింపులు మనం చూసాం. నంబర్ 1, దేవుని పిలుపుకు మనం లోబడినట్లు ఏ దారి మనకు దొరకకుండా ఆయన అడ్డగించటం అనేది మనకి మేలు. మేలు. ఒకవేళ నువ్వు అలా అడ్డగింపబడుతుంటే మరి ఏ ఏర్పాటు, ఏ పిలుపు నీ మీద ఉందో ఒక్కసారి నువ్వు పరిశీలించుకో, విమర్శించుకో, దేవుని ముందు కూర్చో. నీకు అర్థం కాకపోతే అడుగు, దేవుడే మాట్లాడతాడు నీతో. ఒకటి. రెండవది, దుష్టత్వము మన మీద జరగకుండా దేవుడు అడ్డగించువాడై ఉన్నాడు. 2. మూడవది, మనము దుష్టత్వం చేయకుండా కూడా అనేక సార్లు ఆయన అడ్డగించాడు. నువ్వు అట్లా చేయకూడదు నాన్న, నువ్వు అట్లా చేయొద్దని ఏదో ఒక విధ డిస్టర్బెన్స్ వచ్చేసి నీ ద్వారా దుష్టత్వం జరగకుండా ఆయన నిన్ను ఎప్పటి వరకు కాపాడుకొచ్చాడు. అడ్డగించాడు, చాలాసార్లు అడ్డగించాడు. ఎంతమందికి ఈ అనుభవాలు ఉన్నాయో మీ పర్సనల్ మీకే తెలుసు. ఆయన పదే పదే దేవుడు అడ్డగిస్తుంటే ఆయన అడ్డగిస్తాడని మూర్ఖంగా మొండి కోడె దూడలాగా పదే పదే నువ్వు అలా వెళ్ళకూడదు. దేవుడు నిన్ను అడ్డగిస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు అంటే దేవుడు దాన్ని ఇష్టపడట్లేదని గుర్తెరిగి నువ్వు జాగ్రత్త పడాలి, మారు మనసు పొందాలి, దిద్దుకోవాలి. నాకు విరోధముగా నీవు పాపము చేయకుండునట్లు నేనే నిన్ను అడ్డగించి తిని, లేకపోతే అవుట్రా నువ్వు. ఎన్నోసార్లు నీవు నేను మనం దేవునికి విరోధంగా పాపం చేయటానికి అడుగులు వేసిన వేళ దేవుని మహాకృప మనల్ని అడ్డగించింది. లేకపోతే దేవునికి విరోధంగా పాపం చేసి ఎప్పుడో నాశనం అయ్యేవాళ్ళం. ఇది 3వది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3. 4వది సింపుల్ అంశం, మీకేం అర్థం కానిదేం కాదు. 4వ అడ్డగింపు, మనల్ని మోసగించాలని ట్రై చేస్తే మనకు జరిగే మోసాన్ని కూడా దేవుడు అడ్డగిస్తాడు. మనల్ని ఫ్రాడ్ చేసినోడు అనుకుంటాడు బాగా మోసం చేశానని. ఆ జరిగిన మోసాన్ని మనకే ప్రయోజనకరంగా మార్చి మోసం చేసినోడికి మూతి బగిలేటట్టు చేస్తాడు ఆయన. నేను చాలాసార్లు నాతో ఉన్న వాళ్ళతో అనే డైలాగ్ అదే. ఎవడైనా నన్ను మోసం చేస్తే, నేను దేవుని సేవకుడిగా ఉన్నాను, దేవుని పాత్రగా ఉన్నా, దేవుని పని చేస్తున్నా. ఎవడైనా నన్ను మోసం చేస్తే, నేను చాలేమన్నా మోసం చేశానని వాడు చంకలు ఎగరేస్తే, వాడికి తెలియని సంగతి ఏంటంటే వాడు నన్ను మోసం చేయటం కాదు, వాడే మోసం చేసుకుంటున్నాడు. ఎందుకంటే నాదేం లేదు, నేనంతా తోలుబొమ్మ టైపు. నన్ను పిలిచి తన పనికి నిలిపి వాడుకుని నాకు నిరంతరం తోడై ఉండి ఇంత దాకా నన్ను నడిపించిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. తన కృపను బట్టి, నా యోగ్యతను బట్టి కాదులే కానీ ఆయన కృపను బట్టి. పిచ్చి మహారాజు, నేనేం మంచి పిల్లాన్ని కాదు. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే అనే పదం రాసుకున్నానంటే ఎన్నోసార్లు నా నుండి తిరుగుబాట్లు, అయినా నన్ను అసహించుకోవాలా, విసిగించుకోవాలా, విదిలించలా పిచ్చి మహారాజు నన్ను భుజాన మోస్తానే ఉన్నాడు. మయ్య ఎంత ప్రేమో. కొన్నిసార్లు గద్దించినా, కొన్నిసార్లు శిక్షించినా మళ్ళా దగ్గరకు తీసుకొని, ప్రభా అని ఏడిస్తే ఏడవకురా రా అని దగ్గరకు తీసుకొని ముద్దాడుకున్న నా బంగారు తండ్రి కృపతో నన్ను నడిపిస్తున్నాడు. అరే నన్ను ఎవడన్నా మోసం చేస్తే వాడు మోసం చేసుకున్నట్టేరా. ఎందుకంటే వాడి మూతి పగలటం ఖాయం. నన్ను మోసపోనియడ్రా, నన్ను మోసం చేసినోడే మోసపోతాడు. అన్నవాడు నిన్ను మోసం చేసి ఇంత పొందాడన్నా అంటే వాడు ఏదో రూపంలో దానికి డబులు రుణం తీర్చుకొని పోతాడు లేరా, వదిలేయండి అంట.
వాడు కాకపోతే వాని బిడ్డ అయినా సరే నా దగ్గరకు వచ్చి వాడు రుణం వీడు తీర్చిపోతాడు, అది జరిగిద్ది అంతే అని చెప్తా. అస్సలు ఏమి అయ్యో నేను మోసపోయాను, మోసం జరిగింది ఏం ఫీల్ అయ్యేది ఏం లేదు. ఏమైనా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైందో? మనం మోసగింపబడకుండా దేవుడు అడ్డగించువాడై ఉన్నాడు. సింపుల్గా మీకు చెప్తా. యాకోబోళ్ళ మామను చూడండి మీరు. మందలకి కాపలా ఉన్నాడు యాకోబు. అల్లుడు ఒకళ్ళకిద్దరిని చేసుకున్నావు నా ఇంట్లో, ఇంకా కొడుకు అల్లుడు అనే తేడా లేదు, నా బిడ్డవే అనుకుంటా. అలాగే మావయ్య, మరే మచ్చలు పొడదగలవన్నీ నీకయ్యా, ఎందుకంటే నీ చేత ఒట్టిగా చేయించుకోకూడదు చాకిరి. పాపం పొలాన బడి చేస్తా ఉన్నావు, మందం దోలుకొని పోయి. మచ్చలు పొడదగలవన్నీ నీకు, మచ్చ పొడ లేనివి నాకు. సరే మావయ్య. అట్లాగే కొడుకులకు చెప్తాడు, అరే మందలో నుంచి మచ్చలు పొడలు గల మగవాటిని అన్నిటిని పక్కకు దోలండ్రా, ఒక్కటి కూడా ఉండకూడదు, ఒక్కటి కూడా ఉండకూడదు, మొత్తాన్ని దోలండి. ఇప్పుడు మచ్చలు పొడలు కలిగినటువంటి పొట్టేళ్ళు మందలో ఉన్నాయి అనుకో, కనీసం కొన్ని పిల్లలైనా ఇవి పుడతాయి. ఆ మచ్చలు పొడలు ఉన్నటువంటి పొట్టేళ్ళన్నిటిని బయటికి దోలాడు అనుకో మంద నుంచి, ఇంకా ఆ పిల్లలు ఎట్ట పుడతాయి? చూడు, అల్లుడికి దయ చూపినట్టే గ్యాంబ్లింగ్, అల్లుడికి ప్రేమ చూపినట్టే, అల్లుడికి జీతం ఇచ్చినట్టే కొడుకులకి చెప్తే వాళ్ళు మచ్చలు పొడలు గల పొట్టేళ్ళన్నిటిని మంద నుంచి డివైడ్ చేస్తే ఒక్కటి కూడా లేదు అందులో. యాకోబుకి అర్థం కాదు, యాకోబుకి అర్థం కాదు. అది ఇవన్నీ తోలుకొని పోతే మరి ఇక నాకు పిల్లలు ఎట్ట అవుతాయి? సరే చేసేదేముంది, మోసం జరుగుతుంది. మచ్చలు పొడలు గల పిల్లలు పుట్టే అవకాశమే లేకుండా లాభాన్ని చేసి పాపం మందని సపరేట్ చేసి యాకోబుకి అసలు జీతం లేకుండా చేయాలనేది కుట్ర, మోసం. చూడండి, అప్పుడే ఉంది దరిద్రం, మామల్లుళ్ళ మోసాలు. అల్లుడు మామను మోసం చేయటం, మామ అల్లుడిని మోసం చేయటం అనే వ్యవహారం అప్పుడే తెచ్చింది. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, యాకోబు సింగిల్ పర్సన్ అయితే గొడవ లేదు. యాకోబు పిలుపు లేనివాడైతే గొడవ ఉండేది కాదు లాభాన్ని. కానీ యాకోబు దేవుని పిలుపులో ఉన్న వ్యక్తి, ఏర్పాట్లో ఉన్న వ్యక్తి, ప్రణాళికలో ఉన్న వ్యక్తి. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆశ్చర్యం ఏం జరిగింది తెలుసా? లాభాన్ని ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వీటన్నిటిని దూరం చేశాడు కదా, ఆశ్చర్యంగా మందలో అన్ని మచ్చలు పొడలు గలయబడుతున్నాయి. ఎవరు చేస్తున్నారా పని? మళ్ళీ లాభాన్ని పిలిచాడు యాకోబుని. అల్లుడు డ్రామా ఏంది, తేడా వచ్చిందేంది? కొడుకుల్ని తిట్టాడు. దరిద్రులారా, మొత్తం సరిగ్గా గ్రేడ్ చేయాలి కదరా, కొన్నిటిని వదిలిపెట్టినట్టున్నారు, అన్నీ అయ్యే పిల్లలు పెడుతున్నాయి. అల్లుడు మనం ఒప్పందం మార్చుకుందాం. అల్లుడు చెప్పు మాయ. ఏం లేదు, ఇక నుంచి మచ్చలు పొడలు గలవన్నీ నాకు, మచ్చలు పొడలు లేనివన్నీ నీకు, సరేనా? అదేంది మా అప్పుడు అట్టన్నావు ఇప్పుడు ఇట్టన్నావు అంటే, ఎందుకన్నాను అర్థం చేసుకో. నీ మంద పెరిగిపోయింది, నా మంద జరిగిపోయింది. ఇక నుంచి మనం ఒప్పందం అంటే ఆయన ఏమనుకున్నాడు, లాభాను ఈ పనికి మాలిన మందంతా అయ్యే పెడతాయి పిల్లలు, కాబట్టి మచ్చలు పొడలు గలవి నాకు అనుకుంటే, మచ్చలేనివి అతనికి అనుకుంటే, అతనికి తక్కువ ఉంటాయి నాకు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అన్నీ ఇయ్యే పెడుతున్నాయి కదా అనుకున్నాడు. మళ్ళీ మోసం. ఇతను ఎప్పుడైతే మచ్చలేనివన్నీ నీకు, మచ్చలు పొడదగలవి నాకు అన్నాడో, మళ్ళీ మంద రూట్ మార్చింది. మళ్ళీ పైన అన్ని యాకోబు కోసం మచ్చలేని పిల్లలే పుడుతున్నాయి, మచ్చలు పొడలు లేని పిల్లలే పుడుతున్నాయి. మళ్ళీ నెత్తిన గుడ్డేసుకున్నాడు. ఇదేంది నాయన, అసలు ఏం జరుగుతుంది? చూస్తేనేమో లాభాను మంద కొంచెం అయిపోయింది, యాకోబు మందం పెరిగిపోయింది. ఇక ముఖం మారిపోయింది. అంతకుముందు ఉన్నట్టు లేదంట అతని ముఖం, మునుపున్నట్టు లేదట లాభాను ముఖం.
బిడ్డ గుర్తుపెట్టుకో, దేవుడు నీకు తోడై ఉంటే, దేవుని పిలుపులో నువ్వు ఉంటే, నువ్వు మోసపోవాలన్నా నిన్ను మోసపోకుండా ఆయన అడ్డగించువాడై ఉన్నాడు. చాలామంది చాలాసార్లు చాలా రకాలుగా మనల్ని దెబ్బకొట్టాలి, మోసం చేయాలని ట్రై చేసినా వాళ్ళ మూతే పగలగొట్టి వాళ్ళని పంపించాడు దేవుడు. మోసములో నుండి ఎన్నోసార్లు నిన్ను కాపాడాడు. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మోసగాళ్ల ముసుగులు బయటికి లాగి, ఆ మోసగాళ్ల బతుకులేందో నీకు బట్టబయలు చేసి, నిన్ను మోసపోకుండా తన ప్రేమను బట్టి కాపాడుకున్న దేవుడు నా దేవుడు. 4 విధములైన సంగతుల్లో మనల్ని అడ్డగించాడు. అవునా? మనకు అడ్డు నిలబడ్డాడు. ఇది రెగ్యులర్గా జరుగుతుంటుందని నీకు తెలుసా? కానీ నిజం. ఎందుకంటే మన విరోధైన అపవాదికి ఒక పేరుంది, మోసగాడు. సర్వలోకమును మోసపుచ్చుచు ప్రకటన గ్రంథము 12:9 చూడు ఒకసారి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు చూడు, సర్వలోకమును మోసపుచ్చిన మోసగాడు వీడు సామాన్యుడు కాదు. ఒకరిద్దరినే కాదు, సర్వలోకాన్ని మోసగించే మోసగాడు వీడు. ఓకే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, ఇక జనములను మోసపరచకుండునట్లు అని వాడి గురించే మాట్లాడతాడు. సాతాననియు ఘట సర్పమనియు చెప్పబడిన ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అగాధములో పడద్రోయబడి సంకెళ్ల చేత బంధించబడింది. ఆ 1000 ఏండ్లు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు. వాడు మోసగాడు. నిజంగా దేవుడు మనకు తోడై ఉండకపోతే ఈ మోసగాడి చేతిలో ఎప్పుడో అయిపోయేవాళ్ళం. ఆ మహానుభావుడు నిరంతరం మనకు ప్రాకారమై ఉండి దుష్టత్వం పాలు మనం కాకుండా, మనం దుష్టత్వం చేయకుండా, ఆయన చిత్తం తొలగిపోకుండా, ఈ దుష్టుడి చేతిలో మోసపోకుండా ఈ 4 సంగతుల్లో నిరంతరం కాపాడుతూ ఉన్నాడు. చివరికి ఈ లాబాను ఫేసు మారిపోయి యాకోబుని ఏదో దెబ్బతీయాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు యాకోబు తన భార్యలతో మాట్లాడి, మనం బయలుదేరి వెళ్ళిపోదాం, మీ డాడీ నన్ను ఏదో చేసేటట్టున్నాడు, మీ డాడీలో అసూయ ప్రవేశించింది, వ్యసనం ప్రవేశించింది, నన్ను చూసి ఏడిచేస్తున్నాడు, ఎందుకంటే నా మంద పెరిగింది, మీ డాడీ మంద తరిగింది, ముక్కులతో ఏడుస్తున్నాడు, ఇక మనం బయలుదేరదాం లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు అని భార్యలు చెప్పుకొని, పిల్లల్ని తీసుకొని, మందలను తీసుకొని బయలుదేరి జంపు యాకోబు. వెళ్తే లాబాను చూసి, వీడు మోసం చేశాడు, మొత్తం తీసుకొని పోయాడు, నా మంద తీసుకొని పోయాడు అని మంది మార్బలాన్ని వేసుకొని యాకోబును తరుముతాడు. ఎందుకంటే దొరికితే చంపేయాలని. వ్యసనము, అసూయ రక్త సంబంధాన్ని కూడా శత్రుత్వంతో మార్చేస్తుంది. వ్యసనం, అసూయ అనేది రక్త సంబంధాలకు కూడా విలువ లేకుండా చేస్తుంది. ఈ అసూయ, ఈ కుళ్ళు, ఈ దరిద్రం, ఈ మత్సరం రక్త సంబంధాలకు కూడా పట్టించుకోదు. అప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. నువ్వు బాగుపడుతున్నావు అనుకో, అవతలోడు చితికిన స్థితిలో ఉన్నాడు, వాడు ఎంత దుఃఖపడతాడంటే నువ్వు నాశనం అయిపోతే రక్త సంబంధే కోరుకుంటాడు. ఇలాంటి దుర్మార్గపు మనస్సులు కూడా ఉన్నాయి. ఆనాడు లాబాను బుద్ధి కూడా అలానే పనిచేసింది. తరిమాడు యాకోబుని. ఇంకా కొంచెం ఒక్క రోజు జర్నీ చేశాడంటే యాకోబును పట్టుకుంటాడు, చంపేస్తాడు. ఈ రాత్రి దేవుడు దర్శించాడు. సొంత మామే, అటు మేనమామ, ఇటు పిల్లనిచ్చిన మామ, 2 విధాల మామ, కూతుళ్ళ మొహం కూడా చూడలా, అల్లుడిని చంపేద్దామని శత్రువు అయిపోయాడు. సొంత వాడే శత్రువు అయిపోయాడు. అయితే జీవం గల దేవుడు లాబాను అడ్డగించాడు. యోసేపును చంపకుండా యోసేపు అన్నల్ని అడ్డగించాడు. మనల్ని కూడా దెబ్బ తీయకుండా మన శత్రువుతో మాట్లాడతాడు ఆయన. మన శత్రువులను దరి చేరనీయడో, లేకపోతే మనం ఎప్పుడో మన శత్రువుల చేతుల్లో చచ్చిన వారం సుమి. ఆయన అప్పగిస్తే తప్ప
మనల్ని ముట్టగలవాడు లేడు. ఈరోజు శత్రు భయంతో భయపడుతున్నావా? నా దేవుని సెలవైతే తప్ప నిన్ను ముట్టగలిగే శత్రువు ఎవడు లేడు. నిన్ను ముట్టి ఎవడో బతకడు. ఎందుకంటే నిన్ను పిలిచినవాడు ఆయన నీకు తోడై ఉన్నాడు. ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందున, ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. కొన్నిసార్లు మన ప్రార్థన విని అడ్డగిస్తాడు, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోకపోయినా పరిశుద్ధాత్మ మన పక్షమున చేసిన ప్రార్థన విని, యేసయ్య మన కోసం చేసిన విజ్ఞాపన విని, మన తండ్రి మనల్ని సేవ్ చేసేవాడై ఉన్నాడు, అడ్డగించేవాడై ఉన్నాడు, కాపాడేవాడై ఉన్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు వచ్చింది, కానీ కొన్నిసార్లు మనం అడగనివి కూడా మనకు వస్తాయి. అది ఎవరి ప్రార్థనో తెలుసా? మన పక్షమున పరిశుద్ధాత్మ విజ్ఞాపన, మన పక్షమున తండ్రి కుడి పార్శ్వమునున్న యేసయ్య విజ్ఞాపన. వారి విజ్ఞాపన లేకపోతే మనం ఎప్పుడో అవుట్. రోమాపత్రికలో ఈ 2 సంగతులు ఉన్నాయి. 8వ అధ్యాయంలో 26వ వచనం, 27వ వచనం, అలాగే 34వ వచనం. 27లోనేమో పరిశుద్ధాత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని ఉంటుంది. 34వ వచనంలోనేమో యేసయ్య మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడని ఉంటుంది. వారి విజ్ఞాపన. ఇన్నిసార్లు నువ్వు క్షమించబడ్డావు. ఉగ్రత నీ మీదికి రాలా, కోపం నీ మీదికి రాలా, శిక్ష నీ మీదికి రాలా. పలు విధములుగా నువ్వు విసిగించినా సరే కోపం నీ మీదికి రాలా. దేవుని కోపం, దేవుని తీర్పు నీ మీదికి రాలా. క్షమాపణ వచ్చింది. నువ్వు అనుకుంటూ ఎట్లా జరుగుతుంది అని. యేసయ్య నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ నీ పక్షంగా అడుగుతున్నాడు. అందుకే కోపం నీ మీదికి నా మీదికి రాలా, లేకపోతే మనం ఎప్పుడో అవుట్. దేవునికే మహిమ. చెప్పండి నాయనా. గట్టుగట్టి పట్టుబట్టి అల్లుడిని మట్టు పెట్టాలని కుట్ర చేసి రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి బహు సమీపంలోకి వచ్చిన లాబానును దర్శించి అంటాడు, యాకోబు దగ్గరికి వెళ్ళి నువ్వు మంచియే కానీ చెడ్డయే కానీ పలకకూడదు. నువ్వు ఏదైనా తేడా చేసావా, కనీసం డైలాగ్ డెలివరీలో చేంజ్ వచ్చినా సరే వేస్తా నిన్ను అంటాడు. నువ్వు చస్తావు అంటాడు. ఇంక మళ్ళీ బతకటం కూడా ఉండదు. లాబాను నా దాసుడు, నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న పాత్ర, యాకోబుని చంపుదామని వస్తున్నా. చంపుతావా? పోయి ముట్టురా, నువ్వు పోయి ముట్టు. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను, నిన్ను ముట్టినవాడు నా. యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే గాని చెడ్డయే గాని నువ్వు పలకకూడదు అంటే, పోయి చంపుదామని పోయినోడు ఏమంటాడు తెలుసా? యాకోబు దగ్గర పోయి, అల్లుడు ఏంటల్లుడు ఈ పని, ఒక్క మాట నాకు చెప్తే మేళతాళాలతో వాయిద్యాలతో నిన్ను సాగనంపుదనే, దొంగ వచ్చినట్టు ఇట్లా రావటం తగునా? అంత అవసరం ఏముంది తమ్ముడు? కష్టం నీది, గొర్రెలు నీయి, మందలు నీయి, ఆస్తి నీది, అంతా నీది, నాకేమైంది? అబ్బా
ఎంత కూల్గా మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు దర్శించకపోతే యాకోబును పీస్ 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 చేసేవాడు. చూడండి, యాకోబు ఇంకా పూర్తిగా చేంజ్ అవ్వాలా, ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. ఉండగానే తన దాసునిలో ఇంకా కొన్ని లోపములు కొనసాగుతుండగానే విడువని కృప వెంటాడుతుంది. చూడండి, యేసయ్య కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు కృప వెంటాడుతుంది యాకోబునే. దేవుని కృప శత్రువును అడ్డగిస్తుంది, ప్రాణం తీయాలనుకుంటున్న వాళ్ళని అడ్డగిస్తుంది. ఈ సంగతి అంతా యాకోబుకు తెలియదు. యాకోబుకు తెలుసా? లాబానే చెప్తాడు లాబా, నీ దేవుడు, నీ పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి యాకోబు దగ్గరికి వెళ్ళి మంచియే కానీ చెడ్డయే కానీ నీవు పలకకూడదని వార్నింగ్ ఇచ్చాడు అల్లుడు. లేకపోతే నీకు బ్యాండు బాజా మోగేదల్లుడు, బతికిపోయావులేపో అంటే నాకు తెలిసి యాకోబు ఏం చేసి ఉండాలి ఒకసారి ఊహించండి. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా, నేను నీకు తోడై ఉండి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును. నీవు వెళ్ళు స్థలమునకెల్లా నేను నీతో కూడా వచ్చేదను. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును నేను విస్తరింపజేసేదను. నిన్ను చోటికి మరలా నేను రప్పిస్తాను. వాగ్దానములన్నీ నెరవేర్చుచుంటివా వాగ్దాన పూర్ణుడా నా యేసయ్యా. అయ్యా, మాట మీద నిలబడ్డావా? వెంటాడుతున్నావా? నిజంగా నువ్వు అడ్డుపడకపోతే మావి చేతిలో చచ్చిపోయేవాడినే. కాపాడావా? సోదరుడా, సోదరి, నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలిచిన దేవుడు అంత తేలిగ్గా నిన్ను అప్పగిస్తాడు అనుకుంటున్నావా? అంత తేలిగ్గా నిన్ను అప్పగిస్తాడు అనుకుంటున్నావా? పొరపాటును కూడా అది జరగదు. చాలా విషయాల్లో ఆయన మనల్ని అడ్డగిస్తూ ఉంటాడు. ఇన్ని వస్తాయి. ఏ విషయాలు అడ్డగిస్తున్నాడు అనేది ఒక్కసారి పరిశీలించుకుంటే ఇన్ని సంగతులు వస్తాయి. కొన్నిసార్లు పోయి గుంట్లో పడబోతాం మనం. కొన్నిసార్లు గుంట్లో పడతాం మనం. ముందే చెప్తాడు గుంట్లో పడొద్దు 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 అని. అయినా మూర్ఖంగా పోయి పడతాడు ఒక్కొక్కడు. ఏం చేస్తా? లాక్కొస్తాడు ఒడ్డుకి. స్తోత్రం. తీసుకొస్తాడు బయటికి. సాధ్యమైనంత వరకు ఆ గోతికి పోకుండా అడ్డగిస్తూ ఉంటాడు. నిన్నే దర్శిస్తూ ఉంటాడు. నువ్వు ఈ ప్రయత్నం చేయబోతున్నావు, అది వద్దు. అది చేసావంటే నీ మెడకు చుట్టుకుంటుంది, తర్వాత విలవిలలాడతావు, వద్దు అని నీకు దర్శనాల రూపంలోనో లేకపోతే వ్యక్తుల ద్వారానో కొన్ని సిగ్నల్స్ ద్వారానో కొన్ని సూచనల ద్వారానో నువ్వు గుంటలో పడబోయేటప్పుడు ముందే నీకు సమాచారం ఇస్తాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఇరుక్కోబోయేటప్పుడు ముందే మాట్లాడతాడు ఆయన. ముందే నీకు సూచనలు ఇస్తాడు, ముందే సిగ్నల్స్ ఇస్తాడు నీకు. నువ్వు సెన్సిటివ్గా సున్నితంగా దేవుణ్ణి కలుసుకునే వ్యక్తివైతే క్లియర్గా నీతో మాట్లాడతాడు. వద్దు బిడ్డ, అదొద్దురా అంటాడు. వద్దు తల్లి అంటాడు. వద్దు నాన్న అంటాడు. ఆయన మూర్ఖంగా నువ్వు పోయి అడిగేస్తే ఇంకేం చేస్తాడు? సరే అనుభవించు. మళ్ళీ అందులో ఇరుక్కొని కొయ్యో మొయ్యో అని మొత్తుకుంటుంటే మళ్ళీ లాక్కొస్తాడు. చెప్పా కదా వద్దని. క్లియర్గా నీతో మాట్లాడాను కదా, వద్దు వద్దని చెప్పాను, ఎందుకు చేసుకున్నా? కొంతమంది ఏమో సున్నితంగా విషయాన్ని గ్రహించే వాళ్ళేమో అర్థం చేసుకుని తప్పించుకుంటారు. అమ్మో దేవుడు వద్దంటున్నాడు, సిగ్నల్ ఇస్తున్నాడు, నాకు దేవుడు మాట్లాడుతున్నాడు, వద్దు నేను ఈ స్టెప్ తీసుకోనని చురుకైన వాళ్ళు వెనక్కి తగ్గుతారు. కొంతమంది ఉంటారుగా మంపు మాలోకాలు, ఇరుక్కుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్వాలేదులే, ఇరుక్కున్న ఆమెతో అప్పచెప్పడులే, బయటికి తీసుకొస్తాడు, తెస్తాడు, బయటికి తెస్తాడు. ఆయన తేకపోతే ఎవరు తెస్తారు?
చాలా విషయాలలో మన దేవుడు అసలు ఎట్లా మన విషయంలో కదులుతున్నాడంటే, ఎన్ని సంగతులు వస్తాయో, మరణము మన దరి చేరకుండా మనల్ని అడ్డగిస్తూ ఉన్నాడు ఆయన. మన దేహము రోగగ్రస్తమై నాశనం కాకుండా చాలా విషయాలు మనం చేయకుండా అడ్డగిస్తూ ఉన్నాడు ఆయన. మరణము తప్పించుట ప్రభువగు యెహోవా వశము అని రాస్తుంది. ఎన్నోసార్లు మరణం నిన్ను నన్ను దర్శించబోయింది, అడ్డుపడ్డాడు, తప్పించాడు, కాపాడాడు. బతికున్నాం, ఈరోజు బతికున్నాం అంటే ఆయన కాపాడితేనే. ఒప్పుకుంటే నిజమేనా? ఒప్పుకుంటే గట్టి కోడి మయంపరచు దేవుణ్ణి. ఇప్పుడు మన దేవుడు ఏమై ఉన్నాడు? ఏం దేవుడై ఉన్నాడు ఈరోజు చెప్పండి మీరు? అడ్డగించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక నువ్వు నోట్స్ పెట్టుకొని పెన్ను తీసుకొని ఇంకా ఏ ఏ విషయాల్లో దేవుడు నన్ను అడ్డగించాడు, నా మీదకి వచ్చే వాటిని అడ్డగించాడు అని లిస్టు చేసుకుంటే ఇన్ని వస్తాయి. అవన్నీ రాసుకుంటున్నప్పుడు నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి, ఏడుపు వచ్చింది. ఎందుకంటే అవన్నీ నీ కోసం దేవుడు చేసినాయి. ఇదంతా దేన్ని బట్టి చేశాడో తెలుసా? నిన్ను పిలిచాడు చూడు, ఆ పిలుపును బట్టి, నీ మీదున్న ప్రేమను బట్టి, తన కృపను బట్టి ఇవన్నీ నీకు నాకు చేసుకుంటూ వచ్చాడు ఆయన.